వైటమిన్ సి సీరం, ఓకే. అది కూడా ఎడాపెడా పెట్టేసుకుంటున్నారు అందరూ. అవునవును. అందరికి పడుతుందా? లేదండి, 30% పాపులేషన్కి వైటమిన్ సి సీరం పడదు. నాకు కూడా పడదు వైటమిన్ సి సీరం. ఓకే. ఐ హ్యావ్ ట్రైడ్ బేసిక్ 800 రూపీస్ నుంచి 5000 రూపీస్ వైటమిన్ సీరం నా ఫేస్కి ట్రై చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, ఎక్సలెంట్ మాలిక్యూల్స్. బట్ నాకు విటమిన్ సి పడదు. డ్రై ఫేస్, కొంచెం డ్రై ఉన్న ఫేసెస్కి వైటమిన్ సి పడదు. ఈ విషయం మర్చిపోద్దు. అయితే వైటమిన్ సి మార్నింగ్ కూడా పెట్టొచ్చు అంటారు. స్టెబిలిటీ ఆఫ్ వైటమిన్ సి చాలా మ్యాటర్స్. 500 రూపీస్ వైటమిన్ సి సీరమ్స్ కూడా ఉన్నాయి. నేనైతే మార్నింగ్ అండి ఎప్పుడైనా ప్రొటెక్ట్ యువర్ స్కిన్, మాయిశ్చర్, సన్ స్క్రీన్, అంతే అంతే. ఓకే. ఏ సీరమ్స్ అయినా నైట్కే పెట్టుకోండి. మ్యాక్సిమం హైల్నిక్ యాసిడ్ సీరం అయినా మార్నింగ్ పెట్టొచ్చేమో, కానీ వైటమిన్ సి సీరమ్స్ యాక్ని ఎక్కువ ఉన్నా, ఓకే, స్కిన్ డ్రైగా ఉన్నా పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. యాక్నిక్ కూడా విటమిన్ సి పనిచేయదు. ఓకేనండి. అండ్ ఇంకొకటి చెప్తున్నా, మీరు ₹1,00,000 వైటమిన్ సి ప్రోడక్ట్ పెట్టండి, ఒక్క మచ్చ కూడా తగ్గదు. ఒక పిగ్మెంటేషన్ మచ్చ కూడా వైటమిన్ సితో తగ్గదండి. అనుకుంటాం. అసలు సీరమ్స్తో పిగ్మెంటేషన్స్ తగ్గవు, క్రీమ్స్తో తగ్గుతాయి. ఓకే. స్పాట్ తగ్గవు. వైటమిన్ సి వల్ల ఒక గ్లో, ఒక టోన్ ఫీలింగ్ వస్తుంది, స్కిన్ స్మూత్ గా అనిపిస్తుంది తప్ప ఒక మచ్చ కూడా తగ్గదు వైటమిన్ సి సీరం వల్ల. సో ఈ విషయం. అండ్ డాక్టర్స్ దగ్గర వైటమిన్ సితో 10 ఇంగ్రీడియంట్స్ కలిపి ఉన్న సీరమ్స్ వచ్చేసాయి. సింగిల్ ఇంగ్రీడియంట్స్ అసలు ఇప్పుడు నేను ఎప్పుడు వాడట్లే. కాంబినేషన్స్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. ఇప్పుడు నేను వైటమిన్ సితో డ్రైనెస్ ఉన్న వాళ్ళు పని చేయట్లేదు అన్నా కదా, హైలనిక్ యాసిడ్ సీరం కాంబినేషన్ తో వచ్చినప్పుడు, దాంతో ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు వైటమిన్ సి ఇస్ వర్కింగ్ ఫర్ మీ ఆల్సో. గ్రేట్. ఓకే. సో అలా నీ స్కిన్ టైప్, ఇప్పుడు నాకు చాలా సూపర్గా ఉన్న సీరం మీకు సరిపోకపోవచ్చు. మీకు సరిపోతుందా లేదా నేను అసెస్ చేసి పెడతాను. ఓకేనా. ఫ్రెండ్ చెప్పిందని, వాళ్ళు చెప్పారని ఏదో ర్యాండమ్గా వాడటం ఆపేస్తే చాలా మంచిది. ఇది గోల్డెన్ అడ్వైస్. డబ్బులు కూడా మిగులుతాయండి, ఈ విషయం మర్చిపోద్దు.